హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి ముగ్గులు ఛానల్. మన ఇంటి ముగ్గులు ఛానల్‌లో అంతకుముందు ముగ్గు మాత్రమే వేసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు కొంచెం కొత్తగా ఆలోచించి మీకేదైనా మంచిగా చెప్పాలి అన్న ఉద్దేశంతో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నచ్చితే వినండి. ముగ్గుకొస్తే ఇప్పుడు ఇవాళ 5 చుక్కలు మధ్య 3. చాలా సింపుల్ అండి. అసలు ఏ ముగ్గైనా కానీ మనము ఎంతో శ్రద్ధ పెడితే అసలు ఎంత ఈజీగా ఏసుకోవచ్చు. ఇంత చక్కగా మెలికలొస్తాయి. ఈ ముగ్గు రావట్లేదు, ఈ ముగ్గు నా వల్ల కాదు అని అనడానికి అసలు అక్కడ ఏమీ ఉండదండి అసలు. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం చిన్న ముగ్గును కూడా చాలా పెద్ద ముగ్గుగా వేసుకోవచ్చు. 5 చుక్కలది కాకపోతే అసలు 3 చుక్కలు మధ్య ఒకటి పెట్టి కూడా ఎంత పెద్ద ముగ్గు చేయొచ్చో దాన్ని మనం క్రియేటివిటీగా మనకి తోచింది, నచ్చింది గీత కరెక్ట్‌గా వేసుకుంటూ లైన్ ఫార్మేషన్ కరెక్ట్‌గా ఉండాలి. మనం ఎక్కడెక్కడ డాట్స్ ఎలా పెట్టాలి, ఎక్కడెక్కడ ఎలా పుష్పాలు వేయాలి, ఏ కలర్స్ వేయాలి, ఏ కలర్ కాంబినేషన్ బావుంటుంది. అలాగా మనము 1కి 2 చూసుకుంటా ముగ్గు వేసుకుంటే అసలు మనకు మించినోళ్ళు ఎవరు లేరు అనిపిస్తది. అంత మంచిగా వేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు మటుకు. ఎలా ఉందండి ముగ్గు? కొంచెం కొంచెం మధ్యలో పింక్ వేస్తున్నాను. స్కై బ్లూ వేస్తున్నాను. చిన్ని చిన్నవి డాట్స్ చూడు ఎలా కలుపుతున్నామో. అది మెయిన్ మనకు కావాల్సింది కలర్ కాంబినేషన్. పింక్, గ్రీన్ చూడు ఎంత చక్కగా ఉందో కాంబినేషన్. అలాగ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈవెన్ ఎంత రాని వాళ్ళైనా కానీ ఈజీగా వేసుకోవచ్చు ముగ్గుల్ని అసలు మనము. చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకొని దానికి మనము క్లియర్‌గా, నీట్‌గా రంగులు వేసుకుంటే తక్కువ రంగులతో పెద్దగా వేసుకోవచ్చండి ముగ్గుని. ఇంతింత రంగులు కూడా వేయాల్సినంత అవసరం లేదండి. చూడండి ఎంత చిన్న చిన్నవి నేను డాట్స్ పెట్టానో. ఒక ముగ్గు చుట్టూ అలాగ చూడు ముగ్గు ఎంత మంచిగా కనపడుతుందో మనకి అసలు మెయిన్ ముందు. మనం పెద్దగా చేసింది కూడా ఏమీ లేదండి ముగ్గుకి. చూడు చిన్న చిన్న చుక్కలకే ఎంత అందం వస్తదో ముగ్గు. మధ్యలో పసుపు, కుంకుమ వేయడం వల్ల. అసలు ఎంత ముగ్గు వేసినా అండి, పసుపు, కుంకుమ వేస్తేనే ఆ ముగ్గు కళ. మనం ఎన్ని కలర్స్ వేసినా మధ్యలో పసుపు, కుంకుమ వేస్తేనే మనము అంత ముగ్గు లక్షణంగా కనపడుతది. మనం అన్నీ పెట్టుకుంటామండి. అందంగా రెడీ అవుతాం. ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట. రెడీ అవుతాం. పట్టు చీర కట్టుకుంటాం. వడ్రాణాలు పెట్టుకుంటాం. నగలు వేసుకుంటాం. అన్నీ పుత్తడి బొమ్మలా రెడీ అవుతాం. కానీ నుదుటిన స్టిక్కర్ పెట్టుకొని కుంకుమ పెట్టుకోకపోతే ఎలా ఉంటుంది మన ఫేసు? అంత డల్‌గా కనపడుతుంది. అలాగే ముగ్గుకు కూడా పసుపు, కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు నేను డైలీ వేస్తానండి ముగ్గులో. ప్రతిరోజు పసుపు, కుంకుమ వేస్తాను. ముగ్గులో డైలీ మార్నింగ్ ఖచ్చితంగా 5కి లెగుస్తాము. ఖచ్చితంగా ఫస్ట్ వాకిలి ఊడ్చి, ముగ్గు పెట్టే ఇంట్లో ఏ పనైనా. తర్వాత స్నానం చేస్తా, పూజ చేస్తా. ఇవన్నీ క్రమక్రమే స్టెప్ బై స్టెప్ జరుగుతా ఉంటది ప్రతిరోజు. ఎలా ఉందండి? చూడండి నా ముగ్గు. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఈ ప్రయత్నం చేస్తున్నాము. మీకెలా ఉంటదా? మీకు నచ్చుతదా లేదా అని కామెంట్ చేయండి. నచ్చింది అనంటే ఓకే ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు. మీరు ఎలా అంటే అలానే చేయొచ్చండి. ఇవాళ శ్రావణ శుక్రవారం అందరూ పూజ ఎలా చేసుకున్నారు మెయిన్. ఆడవాళ్ళకి ఎంత ఇష్టం అంటే శ్రావణ మాసం అబ్బా! మంచిగా అమ్మవారికి సేవ చేసుకోవచ్చు. పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేస్తూ అమ్మవారిని సేవ చేయొచ్చు. పూజ చేస్తూ అమ్మవారి దగ్గర కూర్చొని అమ్మవారికి సేవ చేయొచ్చు. అమ్మవారికి మనం ముచ్చట్లు చెప్పుకోవచ్చు. మాటలు చెప్పుకోవచ్చు. ఇంతకన్నా కావాల్సిందేముందండి? ఒక లైఫ్‌లో ఇంతకన్నా కావాల్సిందేం లేదు. మీకు కావాలంటే మా పూజ రూము, మా ఇల్లు అన్నీ మధ్య మధ్యలో ముగ్గు వేస్తూ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. మీకు నచ్చింది ఇవే బావుంది అనంటే మటుకు నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా. మన ఇంటి ముగ్గులు మా ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి ముందు.
షేర్ చేయండి కుదిరితే. మా ముగ్గు నచ్చిందనుకుంటే. సింపుల్ ముగ్గండి. మిమ్మల్ని ఎంత కష్టపడకుండా సింపుల్‌గా వేశాం. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంటి ముగ్గులు. చూసారా మా ముగ్గు ఎంత అందంగా ఉందో? బాయ్ బాయ్.